ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు నిధులు నియామకాలు అనే భావనతోటి నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాలు ఈ రోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. కానీ ఇంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే, ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఈరోజు ఈ క్లాస్లో మనం కృష్ణానది పైన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల గురించి చూద్దామండి. మనకి తెలంగాణ ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరిగేషన్ అనే సబ్ టాపిక్ ఉంది. అందులో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ పార్ట్ మనకి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా 1956 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక వనరుల అన్యాయాలలో కమిటీలు మెన్షన్ చేసిండు. ఇదే సిలబస్లో మనకి ప్రీవియస్ 2016 గ్రూప్ 2 ఎకానమీ సిలబస్లో మనకి నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాలు కూడా మెన్షన్ చేశారు అక్కడ. సో అందులో అగ్రికల్చర్ పార్ట్లో రెండిట్లో ఉంది కాబట్టి అందులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి అగ్రికల్చర్లో వేయడం జరిగింది మారిన ఎకానమీ సిలబస్లో. కాబట్టి తెలంగాణలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కృష్ణానది పైన తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు, అందులో తెలంగాణకు జరిగిన అన్యాయాలు కూడా చూడాలి. మరి ఎందుకు ఈ క్లాస్ అనేది యూట్యూబ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అంటే, ఇటీవల కాలంలో మనకి కె చంద్రశేఖరరావు అనగా కేసీఆర్ గారు కృష్ణానది పైన పాలమూరు వలసలను ఆపడం కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము 2015లో ప్రారంభించాము, దాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించట్లేదు, రైతులకు నీరందేలా చర్యలు తీసుకోవట్లేదు ప్రస్తుత ప్రభుత్వము, ప్రాజెక్టులన్నింటినీ కూడా సందిగ్ధపరిచారు అనగా ఫ్రీజ్ చేశారు, అలానే ఉంచారు, కంటిన్యూ చేయట్లేదు. దీనికోసం మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాము, నేనే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ప్రకటించి వెళ్ళిపోయారు. ఏ రోజైతే కేసీఆర్ ప్రకటన చేశారో, కానీ ఇంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే, ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అంతా కూడా ఉలిక్కిపడి అలర్ట్ అయి ఒక వారం రోజుల పాటు తెలంగాణలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నిటి గురించి ఒక సమీక్ష నిర్వహించి మన ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులను కొనసాగిస్తున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అసలు కృష్ణానది పైన ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తావన ఎలా వచ్చింది, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు, వాటికి సంబంధించిన అంశాలు. ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసినప్పుడు తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండే, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చినప్పుడు, ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసినప్పుడు వీటిలో జరిగిన అన్యాయాలు ఏంటేంటివి అవి 1 by 1 క్లియర్గా చూస్తే, ఈరోజు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నాడు కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్టే చూస్తే సరిపోతుందా? సరిపోదు. నెక్స్ట్ రేపు శ్రీశైలం ఎడమగట్టు కాలువలో కూడా అన్యాయం జరిగిందంటారు, అప్పుడు మళ్ళీ మనం ఇది చూద్దామా? అలా కాకుండా కృష్ణానది పైన తెలంగాణలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ 1 by 1 చూసి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుతం ఎందుకు ఇది హైలైట్ అవుతుంది అనేది మనం సపరేట్ దీని గురించి కూడా చూద్దాం. ఓకేనా? రైట్. మరి కృష్ణానది పైన తెలంగాణలో ఎన్ని టీఎంసీల నీటిని వాడుకోవాలి,
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని టీఎంసీల నీటిని వాడుకోవాలి? కృష్ణా నది అనేది ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ప్రాంతాలకే ఉందా? లేదు. కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతము క్యాచ్మెంటల్ ఏరియా అనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగా ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతానికి 4 రాష్ట్రాలు, 1956 ఆ కాలంలో 3 రాష్ట్రాలు అవి. ఓకే, మరి కృష్ణానది పైన మహారాష్ట్రలో క్యాచ్మెంటల్ ఏరియా, అదేవిధంగా కర్ణాటకలోని క్యాచ్మెంటల్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న ప్రాంతం యొక్క క్యాచ్మెంటల్ ఏరియా ఆధారంగా నీటి వాటాలను పంపకం చేయడం జరిగింది. అసలు ఎవరు పంపకం చేశారు, ఎందుకు పంపకం చేశారు అనేది ఒకసారి క్లియర్గా చూస్తే మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 సబ్ క్లాస్ 1 నీటి జలాల పంపకంలో లేదా నీటి జలాల విషయంలో ఏమైనా 2-3 రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తితే ఈ రాష్ట్రాల మధ్య జలాల కోసము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చట్టంలో భాగంగా నీటి వాటాల పంపకం కోసము ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆర్టికల్ 262 సబ్ క్లాస్ 1లో క్లియర్గా మెన్షన్ చేసిర్రు. ఇప్పుడు మనకి 1969లో ఎప్పుడండి 1969లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కలిసే ఉంది. కానీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కలిసే ఉన్నా కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావనతోటి తెలంగాణ మాకు కావాలి అని చెప్పి తెలంగాణ వాదం మొదటిసారిగా 1969లోనే లేవనెత్తిరు. మరి అలాంటి 1969లో తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైనప్పుడు తొలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో 1969 జనవరి 18, 19వ తారీఖు నాడు ఆనాటి ముఖ్యమంత్రి అయిన కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క నిలయమైన ఆనంద నిలయంలో ఈ తెలంగాణలో వచ్చిన ఉద్యమాన్ని సందిగ్ధపరచాలి, చల్లబరచడం కోసము కొన్ని రకాల చర్యలు తీసుకుంటాము మేము తెలంగాణ ప్రాంతం కోసం అని చెప్పి అఖిలపక్ష సమావేశంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే మనకి తెలంగాణలో నీళ్లు ఎంత ఉండాలి, నీటి పంపకాలు ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా కొన్ని రకాల డిసిషన్స్ తీసుకున్నారు. అందుకోసమే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్య నీటి పంపకాల యొక్క సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మనము 1956లో అంతర్రాష్ట్ర నది జలాల చట్టం ప్రకారము ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం కాకుండా కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది. ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల మధ్య నీటి పంపకాల కోసము ఇలా ఈ 3 రాష్ట్రాల మధ్య ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంది. ఈ ఆంధ్ర తెలంగాణ కలిపి కొంచెం ఇస్తారు టీఎంసీలు, కర్ణాటక టీఎంసీలు ఇస్తారు, మహారాష్ట్రకి టీఎంసీలు పంపకాలు చేస్తారు. ఇలా ఆంధ్ర ప్రాంతానికి పంపకాలు చేసిన టీఎంసీలలో తెలంగాణకి, ఆంధ్రాకి మళ్ళీ డివైడ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇలా మనకి అంతర్రాష్ట్రాల నది జలాల వివాద చట్టం ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ని 1969 ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పుడు 1969 ఏప్రిల్ 10వ తారీఖు నాడు మనకి బచావత్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదికి సంబంధించి నీరు ఎలా వస్తుంది, కృష్ణా నదిలో ఉన్న నీటిని ఒక 35 సంవత్సరాల యొక్క నీటిని సగటుగా తీసుకొని మహారాష్ట్రకి ఎంత నీరు కేటాయించాలి, కర్ణాటక నీరు ఎంత కేటాయించాలి, ఆంధ్రప్రదేశ్ ఆనాడు తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎంత నీరు కేటాయించాలని చెప్పి డిసైడ్ చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీల నికర జలాలు, 11 టీఎంసీల యొక్క మిగులు జలాలు కేటాయించడం జరిగిందండి. ఎవరు? బచావత్ ట్రిబ్యునల్. 800 టీఎంసీల నికర జలాలు అంటే కృష్ణా నదికి ప్రతి సంవత్సరం వచ్చే నీరు నికర జలాలు. వచ్చే నీరు కంటే అదనంగా నీరు వస్తే అది మిగులు జలాల్లో భాగంగా ఉంటుంది. మనకి రెగ్యులర్గా వచ్చే నీటిలో 800 టీఎంసీల వరకు ఆంధ్రప్రదేశ్లో మనం నీటిని వాడుకోవచ్చు, ప్రాజెక్టులను కట్టుకోవచ్చు. 11 టీఎంసీల వరకు మిగులు జలాలు వస్తాయి. ఆ మిగులు జలాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది బచావత్ ట్రిబ్యునల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలు. 800 ఏమో నికర జలాలు, 11 టీఎంసీలేమో మిగులు జలాలు. ఓకేనా? రైట్. అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది, ఆంధ్ర ప్రాంతం ఉంది. మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి గొడవలు అయితేనే ఉన్నాయి కదా.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కదా, మరి అఖిలపక్ష సమావేశంలో ఏమన్నారు, తెలంగాణ ప్రాంతానికి సపరేట్గా కూడా నీటి కేటాయింపులు చేస్తామని చెప్పి కూడా డిసిషన్ తీసుకున్నారు. మరి 811లో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని టీఎంసీల నీరు ఇచ్చిర్రు, ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని టీఎంసీల నీరు ఇచ్చిర్రు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని టీఎంసీల నీరు అందించారో ఇక్కడ మనం చూడాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే క్లియర్గా తెలంగాణ ప్రాంతానికి చూద్దాం ఒకసారి. ఏందండి, తెలంగాణ ప్రాంతానికి ఎంత నీరు ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. ప్రాంతము ఇది ఆంధ్ర ప్రాంతం అయితే కృష్ణా నది ఇలా వచ్చి ఇలా వెళ్తున్నప్పుడు కృష్ణానది తెలంగాణలో 69% పరివాహక ప్రాంతం క్యాచ్మెంటల్ ఏరియా ఉంది. ప్రాంతం అంటే కృష్ణానదికి వచ్చి ఉపనదుల ద్వారా వచ్చి చేరే నీరు ఆ కృష్ణానది ఏ ఏ ప్రాంతం గుండా వెళ్తుందో ఆ ప్రాంతం కవర్ చేసే ప్రాంతం అంతా కూడా పరివాహక ప్రాంతం. అది తెలంగాణలోనే అత్యధికంగా 69% ఉంది. అదేవిధంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో 13% ఉంది, రాయలసీమలో 18% పరివాహక ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో 13, రాయలసీమలో 18 ఉంది. మనకి ఇక్కడ 800 టీఎంసీలు నికర జలాలు, 11 టీఎంసీలు మిగులు జలాలు కేటాయించడం జరిగింది. పరివాహక ప్రాంతం ఆధారంగా నిధులు కేటాయించాలి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో 69% పరివాహక ప్రాంతం ఉంది. పరివాహక ప్రాంతం 69% ఉన్నా కానీ తెలంగాణకి కేటాయించింది 278 టీఎంసీలు మాత్రమే. ఏంటిదండి, 278 టీఎంసీలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13% మాత్రమే పరివాహక ప్రాంతం ఉంది. ఆంధ్ర ప్రాంతానికి కేటాయించింది 388 టీఎంసీలు, 388 టీఎంసీలు. మరి రాయలసీమ ప్రాంతానికి ఎంత నీరు కేటాయించారంటే 145 టీఎంసీలు రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఓకేనా. బచావత్ ట్రిబ్యునల్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి 800 టీఎంసీల నికర జలాలు, 11 టీఎంసీల మిగులు జలాలు కేటాయిస్తే అందులో తెలంగాణ ప్రాంతానికి 278 టీఎంసీల నీరు కేటాయించడం జరిగింది. మరి ఈ 278 టీఎంసీల నీటి కేటాయింపుల కోసము, ఈ 278 టీఎంసీలను ఉపయోగించుకోవడం కోసము తెలంగాణలో ఏ ఏ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారో ఆ ప్రాజెక్టులే ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఏంటండి, 278 టీఎంసీల కోసము తెలంగాణలో ఏ ఏ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ ప్రాజెక్టులే మనం ఇక్కడ మాట్లాడుకునేవి 1 by 1. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటిదండి, భీమా ప్రాజెక్టు. ఏంటిది, భీమా ప్రాజెక్టు. సెకండ్ ఏంటిదండి, నెట్టెంపాడు ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు. థర్డ్ ఏంటిదండి, రాజోలి బండ, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్ అంటారు. నెక్స్ట్ కోయిల్ సాగర్, ఏంటిదండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఫిఫ్త్ జూరాల, ఏంటిదండి, జూరాల ప్రాజెక్టు. నెక్స్ట్ వీటితో పాటు మనకి జూరాల ప్రాజెక్ట్ వచ్చేసింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. నెక్స్ట్ వీటితో పాటు కల్వకుర్తి, ఏందండి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు. ఈ శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా మనకి లెఫ్ట్ బ్యాంక్ కెనాలు, రైట్ బ్యాంక్ కెనాలు ఇవి చూసుకోవాలి. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఏంటిదండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత మనకి పులిచింతల ప్రాజెక్ట్ వస్తుంది. ఏందండి, పులిచింతల ప్రాజెక్ట్ వస్తుంది. ఈ పులిచింతల ప్రాజెక్టు చూసి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ తర్వాత పోలవరం ప్రస్తావన వస్తుంది. ఓకేనా, రైట్. మనం ఇప్పుడు ఇక్కడ ఏమేం ప్రాజెక్టులు చూడాలండి, భీమా ప్రాజెక్టు చూడాలి, నెట్టెంపాడు ప్రాజెక్టు చూడాలి, రాజోలి బండ డైవర్షన్ స్కీము, అదేవిధంగా కోయిల్ సాగరు, జూరాల ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఎలా వెళ్తున్నది, లెఫ్ట్ బ్యాంక్ ఎడమగట్టు కాలువ ద్వారా ఎలా వెళ్తున్నాయి, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఆ తర్వాత మనకి పులిచింతల ప్రాజెక్టు. ఓకేనా, వీటికి సంబంధించి మనం ఇక్కడ 1 by 1 క్లియర్గా చూడాలి. ఓకేనా, రైట్. చూద్దాం. ఇప్పుడు మనకి తెలంగాణలో ప్రాజెక్టులు ఇవి ఉన్నాయి అన్నాం. 278 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది.
ఆ 278 టీఎంసీలను తెలంగాణలో ఉపయోగించుకోవడం కోసము ప్రాజెక్టులను ఎలా డిజైన్ చేశారు, ఆ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, అవి వివాదాస్పదమైనయా, మరి ఎన్ని టీఎంసీల నీరు ప్రస్తుతం మనం ఎంతెంత ఉపయోగిస్తున్నాం అనేది 1 by 1 చూడాలి. ఫస్ట్ కృష్ణానది పైన ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఓవర్వ్యూ చూసి ఈ ప్రాజెక్టు గురించి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఈ ప్రాజెక్టు సపరేటు, ఇట్లా 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలో 278 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కట్టొచ్చు అని చెప్పి మనకి 278 టీఎంసీల వాటా పంపకం చేసినప్పుడు 1972లో భీమా నది కృష్ణా నదిలో వచ్చి కలుస్తున్న సందర్భంలో భీమా నది పైన భీమా ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగిందండి. ఏంటిది? భీమా ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఈ భీమా ప్రాజెక్టుకు 2 లిఫ్టులు ఉంటాయి. ఆ 2 లిఫ్టులు భీమా ప్రాజెక్టు గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? తెలంగాణలోకి కృష్ణానది ఎంటర్ అవుతున్నప్పుడు 1972లో ఈ కృష్ణానదిలో వచ్చి కలుస్తున్న భీమా నది పైన కృష్ణానదికి భీమా నదికి మధ్యలో భీమా ప్రాజెక్టును డిజైన్ చేసి దీనికి 2 లిఫ్టులను ఏర్పాటు చేశారు. లిఫ్టులు అంటే ఏంటిది అంటే దిగువ భాగానికి నీరు చేరినప్పుడు ఆ దిగువ భాగం నుంచి పై భాగానికి నీరు తీసుకొచ్చి ఎత్తిపోసేవి. అలా ఒక 2 లిఫ్టులను తీసుకురావడం జరిగింది. మళ్ళీ భీమా ప్రాజెక్టు డీటెయిల్గా మాట్లాడతాం, జస్ట్ ఓవర్వ్యూ చూద్దాము. ఓకే, రైట్. ఇలా కృష్ణానది ఇలా వెళ్తున్న సందర్భంలో కృష్ణానది పైననే ఏంటిదండి, కృష్ణానది పైననే జూరాల ప్రాజెక్టును డిజైన్ చేశారండి. ఏంటిదండి? జూరాల ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ జూరాల ప్రాజెక్టు ఏర్పాటు చేసేదానికంటే వెనుకన ఏంటండి, బ్యాక్ సైడ్ నుంచి మనకి ఒక కెనాల్ను ఏర్పాటు చేసి ఒక కెనాల్ను ఏర్పాటు చేసి కృష్ణానదికి వచ్చే నికర జలాలు కాకుండా, అనగా రెగ్యులర్గా వచ్చే నీరు కాకుండా అదనంగా వచ్చి చేరే మిగులు జలాలు ఏవైతే ఉంటాయో ఆ మిగులు జలాలతోటి ఇక్కడ నెట్టెంపాడు ప్రాజెక్టును డిజైన్ చేశారు. జూరాల ప్రాజెక్టు బ్యాక్ సైడ్ నుంచి ఒక కెనాల్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఒక నెట్టెంపాడు ప్రాజెక్టును డిజైన్ చేశారు. దేనికోసము? కృష్ణానదికి వచ్చే మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు జలాలను ఉపయోగించుకొని గద్వాల జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకుంటారు. అందులో ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఎకరాలు అనేది మనం డీటెయిల్గా మాట్లాడతాం ఈ ప్రాజెక్టు రాగానే. ఓకేనా? రైట్. ఇదంతా కూడా నెట్టెంపాడు ప్రాజెక్టు. ఈ నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా 2 లిఫ్ట్లను కూడా తీసుకొచ్చారు. ఏంటండి? 2 లిఫ్టులు పంపుల ద్వారా, అనగా పంపు లిఫ్ట్లు ఉంటాయి, అవి వాటి ద్వారా నీరు చేస్తారు, వ్యవసాయ క్షేత్రాలకు మళ్లించడం జరుగుతుంది. ఇది తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్. భీమా ప్రాజెక్ట్ అన్నాము, నెట్టెంపాడు ప్రాజెక్ట్ అన్నాం. ఓకే, రైట్. జూరాల ప్రాజెక్టు ప్రస్తావన చూస్తే జూరాల ప్రాజెక్ట్ అనేది 20 టీఎంసీలతోటి ఏర్పాటు చేయాలి. ఈ జూరాల ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తే కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ముంపు గ్రామాలు అన్నీ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా మునిగిపోవడం జరుగుతుంది. ఈ కర్ణాటక రాష్ట్రం ఏం చేసింది అంటే ఈ యొక్క కృష్ణానది యొక్క మిగులు జలాలను ఉపయోగించుకోవడం కోసము ఆల్మట్టి డ్యామ్ అనేది 517 మీటర్లు ఉంటే దాన్ని 552 మీటర్లకు పైగా పెంచింది. ఇలా పెంచడం వలన మనకి దీనిపైన కేసు నడిస్తే సుప్రీంకోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఇలా నది ప్రవహిస్తున్నప్పుడు ఏ నది అయితే లాస్ట్ వచ్చి బంగాళాఖాతంలో కానీ అరేబియాలో కలుస్తుందో ఇలా సముద్రంలో కలిసే ముందు ఉన్న రాష్ట్రమే మిగులు జలాలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ని మీరు 517 మీటర్లకు డిజైన్ చేశారు కదా, 516.5 మీటర్ల కంటే ఎక్కువగా పెంచకుండా మీరు ఏర్పాటు చేసుకోండి. మిగులు జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేయండి అని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నీటి పంపకాలలో భాగంగానే మనకి ఈ నెట్టెంపాడు ప్రాజెక్టును మిగులు జలాలపైన ఏర్పాటు చేశారు ఆధారపడి. అదేవిధంగా జూరాల ప్రాజెక్ట్ని కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు కృష్ణా నది పైనే. ఈ జూరాల ప్రాజెక్టు అనేది 20 టీఎంసీల ఏర్పాటుతోటి దీని ప్రారంభంలో డిజైన్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఈ 20 టీఎంసీలతోటి తెలంగాణ ప్రజలు ఎలా బాగుపడతారు అనుకున్నారో ఏమో కానీ తెలియక ఆంధ్ర పాలకులు కర్ణాటక రాష్ట్రంతో ములాఖతై ఆ ముంపు గ్రామాలు ముంపుకు గురి కాకుండా చూసి జూరాల ప్రాజెక్టు యొక్క టీఎంసీలను కుదించడం జరిగింది.
ఇలా మనకి ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దీనికి 2 కాలువలు ఉన్నాయి. ఆ వాటి ప్రస్తావన మనం చూద్దాం. ఫస్ట్ ఓవర్వ్యూ సెషన్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, ఈ జూరాల ప్రాజెక్టు తోటే కనెక్టివిటీ ఉన్న మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఏంటిది అంటే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అండి. ఏంటిది? కోయిల్ సాగర్ ప్రాజెక్ట్. అసలు మరి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అయ్యవారిపల్లె అనే ప్రాంతంలో కోయిల్ సాగర్ అనేది ఒక గుట్ట, ఒక విశాలమైన కొండ ప్రాంతము. ఈ విశాలమైన కొండ ప్రాంతంలో నీరు వచ్చి చేరేటట్లు ప్లేస్ ఉంటుంది. ఏందండి? ఇది ఒక కొండ ప్రాంతం అండి. ఇక్కడ స్థానికంగా వర్షాల వలన వచ్చి చేరే నీరు ఈ కొండలో ఒక పెద్ద లోయ ఉంటే అందులో వచ్చి వాటర్ అంతా స్టోర్ అవుతుంది. ఇది దాదాపుగా 2.9 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన ప్రాంతం అది. ఈ ప్రాంతంలో మనము కొత్తగా ప్రాజెక్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉన్న కోయిల్ సాగర్ అనే ప్రాంతంలో నీరు వచ్చి చేరే ప్రాంతానికి మొత్తం కూడా మనము ఆనకట్టలు ఏర్పాటు చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు, ఆ చుట్టుపక్కల గ్రామాలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి మనకి కోయిల్ సాగర్ ప్రాజెక్టును డిజైన్ చేశారండి. ఓకేనా? రైట్. ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అనేది మరి ఇక్కడ ఇది ఏర్పాటు చేసే నాటికి ఈ కాలువలు లేవు. ఈ కాలువల ప్రస్తావన ఎప్పుడొచ్చింది అంటే ఇప్పుడు ఈ జూరాల నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ ఒక కెనాల్ ఉంది కదా, ఈ కెనాల్ లేదు కోయిల్ సాగర్ ఏర్పాటు చేసినప్పుడు. ఓన్లీ ఈ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల కోసము, అక్కడ ఉన్న గ్రామాల వారి కోసము ఈ కోయిల్ సాగర్ అనే కొండ ప్రాంతంలో మనకి నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ వచ్చిన నీటిపారుదలను ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ ప్రాజెక్టు డిజైన్ చేసింది అంతే. ఈ కనెక్టివిటీ ఎప్పుడొచ్చింది అంటే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్టుకి జూరాల ఎడమ కాలువ నుండి నీటిని మళ్లించే స్కీమ్ను తీసుకొచ్చారు వీళ్ళు. ఎలా అంటే ఈ జూరాల ఎడమ కాలువ నుండి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు, ఏంటంటే సంవత్సరంలో 90 రోజుల పాటు రోజుకు 0.5 టీఎంసీల చొప్పున నీటిని కోయిల్ సాగర్ యొక్క రిజర్వాయర్కి తీసుకెళ్ళి ఈ కోయిల్ సాగర్ రిజర్వాయర్కి నీరు తీసుకెళ్ళాలి అంటే జూరాల నుంచి కాలువలు దవ్వి మధ్యలో ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఆ లిఫ్ట్ ద్వారా నీళ్లు మళ్ళీ ఎత్తిపోస్తే ఆ కాలువ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తారు. ఆ లిఫ్ట్ నుంచి మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి కోయిల్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి. ఈ రిజర్వాయర్ నుండి మళ్ళీ ఒక కాలువ దవ్వి ఇక్కడ ఒక గడ్వీడ్ అనే ప్రాంతంలో ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి కేపీ లక్ష్మీదేవి పల్లి అనే ప్రాంతానికి నీరు తీసుకెళ్ళాలని చెప్పి మనకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము ఒక డిసిషన్ తీసుకుంది. ఈ జూరాల ఎడమ కాలువ నుండి కృష్ణానది నీళ్లను ఇలా తీసుకెళ్ళి మధ్యలో ఉన్న కోయిల్ సాగర్ రిజర్వాయర్ని ఉపయోగించుకొని అందులో స్టోర్ చేసి వాటర్ను చిన్నగా కేపీ లక్ష్మీదేవి పల్లెకి తీసుకెళ్లాలనేదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన చర్య ఇది. కోయిల్ సాగర్ అనేది ఇంతకుముందు ఉన్న చిన్న రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ని కనెక్టివిటీగా అనుసంధానకర్తగా ఉపయోగించుకొని ఈ వాటర్ని కాస్త ఈ కేపీ లక్ష్మీదేవిపల్లికి తీసుకుపోవడమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఎందుకు ఇంకా పూర్తి కాలేదు? రీసెంట్గా కేసీఆర్ కూడా దాని గురించి మాట్లాడిండు. సో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సపరేట్ క్లాస్ ఉంటుంది. ఎన్ని జిల్లాలు, ఎంత నీటిపారుదల సౌకర్యం కల్పించాలి, ఎంతగానో ప్రజెంట్ ఎంత నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు, అసలు ప్రాజెక్ట్ అయిందా కాదా అక్కడ మాట్లాడతాం. ఓకే, రైట్. ఇప్పుడు కృష్ణానది ప్రాజెక్టుల ఓవర్వ్యూ సెషన్ మాత్రమే ఇది అనుకుంటున్నాం కాబట్టి అన్ని ప్రాజెక్టుల గురించి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు కృష్ణానదికి తుంగభద్ర నది వచ్చి కృష్ణానదిలో కలిసే సమయంలో ఇప్పుడు మనం తుంగభద్ర నదికి సంబంధించి చూస్తే ఈ తుంగభద్ర నది కృష్ణానదికి ఏందండి ఉపనది. ఈ తుంగభద్ర నది అనేది కృష్ణానది యొక్క కుడి ఉపనది. ఏందండి? కుడి ఉపనది. ఓకే, రైట్. కుడి సైడ్ నుంచి ఇలా వస్తున్న తుంగభద్ర నది పైన మనకి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకోవాలి.
ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా మాన్వి మండలం రాజోలి బండ అనే ప్రాంతంలో మనకి ఈ తుంగభద్ర నీరు ఇలా వెళ్తున్న సమయంలో ఇక్కడ ఒక ఆనకట్ట కడితే ఈ ఆనకట్ట ద్వారా నీటిని ఇలా మళ్లించి తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి మనం నీటిపారుదల సౌకర్యాలు కల్పించే స్కీమే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. తుంగభద్ర నది ఇలా వెళ్ళేటప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చేరి ఇలా కృష్ణా నదిలో కలుస్తుంది. ఇలా కలవడం కంటే ఇలా వస్తున్న నీటిని తెలంగాణకి కూడా కొంచెం మళ్లించాలి, తెలంగాణకి కూడా డైవర్షన్ చేయాలనే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఆర్డిఎస్ స్కీమ్ యొక్క పూర్వపరాలు స్కీమ్ ఏముందో మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్, ఇది ఒక్కటి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఈ కృష్ణా నది పైన మనకి ఇలా వెళ్తున్న సందర్భంలో మనకి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి చూసే ముందు ఈ శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క వెనుక జలాలు బ్యాక్ వాటర్స్ ఉంటాయి. వెనుక జలాలు బ్యాక్ వాటర్స్లో మనము కొల్హాపూర్ నియోజకవర్గంలో ఎల్లూరు గ్రామ పంచాయతీ దగ్గర రేగుమానవగడ్డ అనే ప్రాంతంలో మనము ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడి వరకు అండి, అచ్చంపేట నాగర్ కర్నూలు వరకు నీటిని తీసుకుపోవడమే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. మొత్తంగా మనకి 3 లక్షల ఎకరాలకు పైగా నీరు అందించేదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటారు. ఇందులో 40 TMC నీటిని తీసుకెళ్ళాలి. ఏంటండి, శ్రీశైలం వెనుక జలాల నుండి మనం ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గము ఎల్లూరు గ్రామ పంచాయతీ రేగుమానుగడ్డ దగ్గర ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈ వాటర్ను తీసుకెళ్ళి అందులో నుంచి తర్వాత ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నగర్ కర్నూలు అచ్చంపేటకి నీటిని తీసుకుపోవడమే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. 40 TMCల నీటిని తీసుకెళ్ళాలి, 3 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందించాలి. చూద్దాం ఇది కూడా క్లియర్గా తర్వాత. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక స్కీమ్ ఏంటిది అంటే, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో జలయజ్ఞం అనే పేరుతోటి జూరాల ఎడమ కాలువ నుండి కాలువలను తవ్వించి ఇలా 2 లిఫ్ట్లను ఏర్పాటు చేసి కోయిల్ సాగర్లో నీటిని పోసి దాని నుంచి గడ్వీడ్ అనే ప్రాంతం ఆ తర్వాత కేపీ లక్ష్మీదేవిపల్లికి నీటిని తీసుకెళ్తే అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నారు. ఆ పథకం వల్ల పెద్దగా ప్రయోజనము లేదు, ఆ పథకం వలన పెద్దగా లబ్ధి జరగట్లేదు, ఆ పథకం పూర్తి కాలేదు. రోజుకి 0.5 TMCలను తీసుకెళ్తే దాని వలన ప్రయోజనము లేదు అని కేసీఆర్ ప్రభుత్వము 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల ఎడమ కాలువ నుండి తీసుకెళ్ళి ఈ కేపీ లక్ష్మీదేవిపల్లికి నీటిని తీసుకెళ్లడం అనేది సాధ్యం కాని పని. తక్కువ రోజుల్లోనే ఎక్కువ TMCల నీటిని తీసుకెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనము రీడిజైన్ చేద్దాము అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసి కొత్తగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ పాలమూరు రంగారెడ్డి అంటున్నాం, మళ్ళీ దీని గురించి డీటెయిల్గా ఉంటుంది, జస్ట్ ఓవర్వ్యూ చూద్దాము. శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఎక్కడండి, శ్రీశైలం వెనుక జలాల నుండి మనం నీటిని తీసుకుందామని చెప్పి కేసీఆర్ చెప్పారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి కాకుండా శ్రీశైలం వెనుక జలాల నుండే మనము నీటిని తీసుకొని లిఫ్టులను ఏర్పాటు చేసి ఒక 6 లిఫ్టులను ఏర్పాటు చేసి మనం ఇక్కడ 90 రోజుల పాటు రోజుకు 0.5 TMC తీసుకుంటే మనకు వచ్చేది 45 TMCల నీరే ఇక్కడికి చేరుతుంది. అది చాలా రోజుల పాటు దీర్ఘకాలిక ప్రక్రియ, అది సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ శ్రీశైలం వెనుక జలాల నుంచి రోజుకు 1.5 TMCల నీటిని 60 రోజుల పాటు తీసుకుంటే 90 TMCల నీటిని మనము ఇక్కడికి వెళ్ళి ఒక 6 లిఫ్టులను ఏర్పాటు చేసుకుని డైరెక్ట్గా కేపీ లక్ష్మీదేవిపల్లికి నీరుని తీసుకెళ్ళొచ్చు. దీని వలన సుమారుగా ఒక 7 జిల్లాలు కూడా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. 12 లక్షల ఎకరాలకు పైగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించవచ్చు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో అని కేసీఆర్ ప్రభుత్వము 2015లో ఈ స్కీమ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలా మనకి ఈ పాలమూరు రంగారెడ్డిలో ఉన్న 6 లిఫ్టులలో ఏదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి
ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువకు అనుసంధానం చేసిన డిండి ప్రాజెక్టు తోటి మనకి ఇక్కడ అనుసంధానం చేసే ప్రక్రియ ఉంటుంది. అది క్లియర్గా మనం డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, అది కూడా చూసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇదే కృష్ణా నది పైన మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, జల విద్యుత్ ప్రాజెక్ట్. అది ఏంటిది? జల విద్యుత్ ప్రాజెక్టు. తర్వాత కాలంలో ఈ శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సాగునీటి పారుదలకు కూడా ఉపయోగించాలని చెప్పి శ్రీశైలం ప్రాజెక్టుకు 1983లో ఎడమ కాలువను కుడి కాలువను ప్రారంభించారు. కుడి కాలువ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాలు కలుగుతున్నాయి, తెలంగాణ ప్రాంతంలో ఎడమ కాలువ యొక్క పరిస్థితి ఏమైంది, ఈరోజు కూడా ప్రజెంట్కు ఎడమ కాలువ పరిస్థితి ఎలా ఉంది, ఏ జిల్లాలకు లబ్ధి చేకూరాలి, ఏ జిల్లాలకు లబ్ధి చేకూర్చట్లేదు, ఎందుకోసం అనేది చూడాలి. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వస్తుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఏ జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది, ఎడమ కాలువ ద్వారా ఏ జిల్లాలకు లబ్ధి చేకూరుతుందో ఇక్కడ చూడాలి. ఈ నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ ద్వారా ముందుకు వెళ్ళిన ఖమ్మం జిల్లాలోని పాలేరు దగ్గర ఈ పాలేరు నదికి ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువను అనుసంధానం చేసి భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే నీరును కాస్త గోదావరి నదికి అనుసంధానం ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు యొక్క ప్రధాన కాలువ అయిన కాకతీయ కెనాల్లో ఆ నీరుని తీసుకెళ్ళి అందులో పోస్తారు. ఈ రెండు కాలువల యొక్క కనెక్టివిటీ ఏందో మనం చూద్దాం. అసలు కాకతీయ కాలువకు నాగార్జున సాగర్ నీరు ఎలా తీసుకెళ్తారు అనేది మన కంప్లీట్ ప్రాజెక్టు యొక్క ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడుకుంటాం. ఓకేనా, ఎడమ కాలువ ద్వారా కాకతీయ కెనాల్కి నీరు తీసుకెళ్లే ప్రక్రియ ఉంటుంది. కుడి కాలువకు ఏ జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో లబ్ధి చేకూరుతుందో చూడాలి. నెక్స్ట్, నాగార్జున సాగర్ యొక్క వెనుక జలాల నుండి నాగార్జున సాగర్లో ఉన్న నీటి మట్టము ఎంత పెరిగితే ఆ వాటర్ తీసుకెళ్ళి మనం ఇక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు, తెలంగాణలోని నల్గొండ ప్రాంతానికి. అవి చూడాలి మనం. ఓకేనా, రైట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కృష్ణానది యొక్క వాటర్ ఫ్లో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కృష్ణానది యొక్క ఉపనదులన్నీ వచ్చి ఇక్కడనే కలుస్తాయి. ఆ ఉపనదులు ఏంటేంటివి అనేది మనం చూద్దాం ప్రాజెక్టులప్పుడు. ఇలా ఉపనదులు వచ్చి కలుస్తున్నప్పుడు ఈ ఉపనదులు కలిసిన తర్వాత ఇప్పుడు ఇలా నాగార్జున సాగర్ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ముందుకెళ్ళిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే కృష్ణానది యొక్క ప్రవాహం విపరీతంగా పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుందంటే మూసి అనే ఉపనది ఇందులోనే కలుస్తుంది, పాలేరు ఉపనది ఇందులోనే కలుస్తుంది, మున్నేరు ఉపనది ఇళ్ళనే కలుస్తుంది, వైరా ఉపనది ఇందులోనే కలుస్తుంది. ఇలా మనకి ఉపనదులు వచ్చి కలవడం వలన కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం విపరీతంగా పెరుగుతుంది. ఆ వాటర్ అంతా డైరెక్ట్ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళడం వలన కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకోసం మనకి సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాలలో పులిచింతల ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ పులిచింతల ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములు తెలంగాణ ప్రాంతానివి. పులిచింతల ప్రాజెక్టులో వచ్చిన నీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయి. ఇందులో తెలంగాణకి అన్యాయం జరిగింది. అసలు మనకు ఉన్న ఈ ప్రాజెక్టుల గురించి 1 by 1 క్లియర్గా చూస్తే ఏ ప్రాజెక్టుకి ఎన్ని టీఎంసీలు, ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందించాలి, ప్రజెంట్ తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీరు అందుతుందో ఒక్కొక్క ప్రాజెక్టు ద్వారా ఇవన్నీ చూసి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధానంగా మనకి ఇప్పుడు చర్చలో ఉంది. కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు ప్రారంభమైంది, దీన్ని ఎందుకు రీడిజైన్ చేసిరు, రీడిజైన్ ద్వారా 12 లక్షలకు పైగా ఎకరాల భూమికి నీరు అందించాలి, అవి ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలకు ఎంతెంత అందించాలి, ఇందులో ఉన్న 6 లిఫ్టులు ఏంటిది, ఒక్కొక్క లిఫ్ట్ ద్వారా ఎన్ని టీఎంసీల కెపాసిటీని నీటిని ఆపుతారు అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో భాగంగా ఉండే లిఫ్టులు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఎంతెంత నీరు ఉంటుందనేది కూడా మనం క్లియర్గా చూడాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాము అంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించిన వివరణ చూద్దాము. ఓకేనా.